ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మున్ను నడచిన భాగవత వాహిని శ్రవణమునందు ఏ విధముగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు పాండవుల ఎడల భక్తవత్సలతతో ఒక పనివాని వలె సర్వ కర్మలు సమకూర్చిపెట్టి తానొక ఆయుధమైనను చేపట్టక శత్రు సంహారము గావించి పాండవుల ధర్మ ప్రతిభను లోకమునకు ఎట్లు చాటెనో మనము వినియున్నాము. వ్యాసుల ద్వారా ఈ విషయములను శ్రవణము చేయు పరీక్షితునకు సుప్రభాతము వినిపించెను. సరి తెల్లవారినదని తలంచి వ్యాసుల వారు, నాయనా, నేనిక వెళ్లి వత్తునని పరీక్షిత్తును ఆశీర్వదించి కమండలము చేతపట్టి వెడలెను. వెడలుచున్న వ్యాసుల వారిని చూచి పరీక్షిత్తునకు అర్థము కాని ఆవేదన బయలుదేరను. అయ్యో, అప్పుడే తెల్లవారిన మా తాతల మహత్తరమైన భక్తి శక్తులను పూర్తిగా విననైతిని కదా అని నిరాశతో విన్న విషయములను మననము చేయుచు ఏమి చేయుటకు తోచక కాలకృత్యములు తీర్చుకుని రాజ్య పరిపాలన విషయమున మనస్సు ఏమాత్రమూ వెడలకుండుటచే ఇంటియందు ఉండిన ఏవో కొన్ని విషయములు తలకు ప్రాకుచుండునని తలంచి ఏకాంతముగా నుండగోరి అడవికి వెళ్ల నిశ్చయించి తమ పరివారమునకు కబురంపెను. ఇంతలో సర్వము సిద్ధము గావించబడినదని ద్వారపాలకుడు తెలుప భారమైన మనస్సుతో ఉత్సాహము లేని ఊహలతో కాయమును కదిలించి కడకు రథమును చేరెను. పరివారము యథారీతిగా ముందు వెనుక వేటకు తగిన ఆయుధములను ధరించి నడవజొచ్చిరి. ఇంతలో రాజునకు ఏమి తోచినదో ఏమో, ఇంతమంది పరివారము రానక్కరలేదు అని కొంతమందిని వెనుకకు పోవ ఆజ్ఞాపించెను. ఏ కొంతమందినో వెంట పెట్టుకుని అడవిలో ప్రవేశించెను. ఇంతలో కొన్ని అడవి మృగములు గుంపులు గుంపులు ఎదురేతించెను. వాటిని చూడగానే రాజునకు ఒక విధమైన ఉత్సాహము చెలరేగను. రథమును దిగి అంబును ధరించి కాలినడకను వాటిని వేటాడుటకు పూనుకొనెను. ఇంతలో ఆ అడవి మృగములు చెల్లాచెదరైపోయెను. ఉన్న కొంతమంది సిపాయిలు వాటిని తరుముతూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గము పట్టిరి. మహారాజు కొన్ని మృగములను వేటాడుచు తనొక మార్గమున వెళ్ళెను. అడవిలో ఒకరికొకరు వీడిపోవుటచే సంబంధము లేక నీటికై వెతుకుచొచ్చెను. కడకిటులను ఒక పర్ణశాల కనిపించగా అక్కడికి కొండంత ఆశతో పరుగులెడెను. అక్కడకు వెళ్లి చూడ ఎవ్వరునూ మనుష్యులు కనిపించలేదు. రాజు వెలుపల నుండి ఎన్నియో విధములా పిలచెను. ఎవ్వరునూ జవాబివ్వలేదు. కడకు లోనికి మెల్లగా బయలుదేరి దాహము దాహము అని అడిగెను. అందున ఎవ్వరూ పలకరించువారు లేకపోయిరి. ఒక మూల ఒక ముని తపస్సు చేయుచుండినట్లా కనిపించెను. అతని దగ్గరగా వెళ్లి స్వామి స్వామి అని పిలువ అతను తీవ్ర ధ్యానమందు ఉండుటచే ఏ మాత్రమూ కదలక మెదలక ఉండెను. ఇది చూచి రాజునకు ఒక విధమైన ఆవేదన ఆవేశము బయలుదేరెను. ఆకలి బాధతో విలపించుచు ముని ఆశ్రమమును చేరియు పలకరించువారు లేకపోయిరి కదా, నేను చక్రవర్తినను భావము కూడాను మరచి ఈ ఋషులు ఇట్లు పలకరించపోయిరి కదా అని అజ్ఞానము ఆవేశించుటచే క్రోధముచే వెనుకకు తిరిగి వచ్చుచుండా తన కాలికేదియో ఒక త్రాడువలే సోకెను. అది ఎత్తి చూడ మృత సర్పమని తెలుసుకుని విపరీత బుద్ధి పుట్టి తపమున నిమగ్నుడైన ముని కంఠమున దానిని విసిరి వచ్చిన దారిన బయలుదేరెను.
వెలుపలకు రాగానే కొందరు ఋషికుమారులు చూచి లోపల ఏమి జరిగినదో అని వెళ్లి చూడగా తపస్సాచరించుచున్న శమీక మహర్షి కంఠమున సర్పము కనిపించెను. ఏమి ఈ విచిత్రమని శాంతముగా పరికించగా అది మృత సర్పమని తెలుసుకుని ఇది ఎవరి వలన జరిగినదని ఆలోచించుచు బహుశా ఇప్పుడు వెళ్లిన వ్యక్తి పనియే అయి ఉండవచ్చునని తలంచి బాలురు పరుగిడిపోయి శమీక మహర్షి కుమారుడైన శృంగి ఆడుకొనుచుండగా అతనితో ఈ వార్త తెలిపిరి. పాపము ఆ శృంగి ఇది వట్టి అసత్యమనియు తన తండ్రికి ఇట్టి అవమానము ఎప్పుడునూ చేకూరదనియు ఇది కేవలము ఆటలకై ఆడు మాటలనియు లక్ష్యము చేయక ఆటలలో నిమగ్నుడై ఉండెను. తోడి పిల్లలు పదే పదే తెలుపుచూ అసత్యము కాదనియు మేము సత్యమనే వచించుచున్నామనియు ఒకపరి వచ్చి చూచినా నీకే తెలియననియు చాలా ఆతురతగా తెలుపుచుండిన ఆ పలుకులు శృంగికి కొంత కలత కలిగించగా పరుగిడి వచ్చి చూడగా ఋషికుమారులు చెప్పిన వాక్యములు యథార్థములని తెలుసుకొని తన తండ్రికి అంతటి అగౌరవము చేసిన వారెవరని అనేక విధముల విచారించగా ఎవరో ఒక రాజవేషధారి ఆశ్రమమునకు వచ్చి వెడలుచుండెననియు బహుశా అతనే ఈ పని చేసియుండెననియు కొందరు ఋషికుమారులు తెలుప పరుగిడి అన్ని మార్గములు పరికించి చూచి కొంత దూరములో తడబడుచూ నడచుచుండిన ఒక రాజరూపధారిని చూచి క్రోధావేశముతో తన తండ్రికింతటి అవమానము గావించినని భరించలేక జలము తీసి ఆ వడల వ్యక్తి వైపునకు చల్లుచు మా తండ్రి కంఠమున మృత సర్పమును వేసిన వ్యక్తి 7 దినములలో సర్పము కాటుచే ప్రాణములు వీడునుగాక అని శపించెను. చుట్టూనున్న పిల్లలు ఎంత వారించిననో వినక ఇట్టి కఠిన శాపమునిచ్చి ఆశ్రమమున ఒక మూల కూర్చుని తండ్రికి జరిగిన పరాభవమును స్మరించుచు కుమారుడనగు నేను ప్రాణముతోనుండగానే తండ్రికి ఇంతటి అవమానము జరుగుట, ఛీ, నా జన్మకు ఏమి ప్రయోజనము? తండ్రి గౌరవమును కాపాడలేని పుత్రుడు ఉండియు లేనటులనే అని తనను తాను నిందించుకుంటూ విలపించుచూ ఉండగా తోడి ఋషికుమారులు ఎంతెంతనో బోధించుచూ శాంతపరచుచూ వేసిన వ్యక్తిని వారు కూడాను దూషించుచూ ఒకరికొకరు సమాధానములు తెలుపుకొనుచుండగానే శమీక మహర్షి తన దీక్ష నుండి జాగ్రత్త ప్రపంచమునకు వచ్చెను. కదలి కన్నులు తెరచెను. కంఠమందున్న మృత సర్పమును తీసి ప్రక్కకు వేసెను. చెంతనే ఒక మూల దుఃఖించుచున్న పిల్లలను చూచి దగ్గరకు పిలిచి దుఃఖమునకు కారణమేమని అడుగగా జరిగిన వృత్తాంతమంతయు తెలుపగా శమీక మహర్షి చిరునవ్వు నవ్వి, పాపము ఎవరో తెలియక చేసిన ఈ చిన్న కార్యమునకే మీరింత దుఃఖించుట అజ్ఞానము. నాకు గౌరవ ప్రతిష్టలతో పనిలేదు. ఇట్టి మానాభిమానములకు కృంగి పొంగక ఉండుటయే ఆత్మతత్వము యొక్క సత్యము. ఎవరో అమాయకులు ఈ కార్యము చేసియందురు. మీరు బాలురగుటచే ఈ చిన్నదానిని పెద్దదిగా చేసి కొండంత బాధను అనుభవించుచున్నారు. లెండు, ఆడుకొనుడు అని కుమారుడైన శృంగిని దగ్గర పిలిచి తొడపై కూర్చొనబెట్టుకుని తల నిమురుచుండగా రోదించుచు శృంగి, నాన్న, అమాయకులు చేసిన పని కాదిది. రాజవేషధారి అయిన ఒక వ్యక్తి మదాంధుడై గావించిన పరమ పాపము అని కఠినోక్తులు ఆడుచుండగా శమీకముని, ఏమేమి రాజవేషధారియా? మీరు చూచితిరా? రాజులు ఇట్టి అల్పకార్యములకు కొడిగట్టరే అనుచుండగనే తోడి బాలురు, గురువర్య, మేము చూచితిమి. అతను నిజముగా రాజువలేనుండను. అతనిని చూచి మేము పరిగిడిపోయి శృంగిని తీసుకుని వచ్చితిమి. శృంగి మీ కంఠమందుగల మృత సర్పమును చూచి దిగ్భ్రాంతి చెంది ఎంత నివారించిననో వినక గంగాజలమును మంత్రించి
ఆ వెడలు వ్యక్తి వైపునకు చల్లుచు, నేటికి 7వ దినమున సర్పమును వేసిన వ్యక్తి సర్పము కాటుతో మరణించుగాక అని శపించెను అని బాలురు తెలుపుచుండా, శమీక మహర్షి ఆశ్చర్యచకితుడై తొడపైనున్న కుమారుణ్ణి ప్రక్కకు నెట్టి, ఏమి శపించితివా? అయ్యో, ఘోరంత తప్పుకు కొండంత శాపమునిచ్చుట ఋషికుమారునకు తీరని లోటు కదా. ఇంత మాత్రపు తప్పును సహించలేని బలహీనుడు ఋషికుమారుడు అన్న తోటి ఋషికుమార లోకమునకే అవమానము కదా. ఇట్టివాడు నా కుమారుడని చెప్పుకొనుటకు నాకే సిగ్గుచేటుగానుండనే. అయ్యో, బాలుర బుద్ధి గడ్డి తిని మునిజాతికి తీరని అపకీర్తి తెప్పించెనే. ఛీ, నీ ముఖము చూడకూడదు. ప్రజలను శిక్షించే అధికారము రాజుది కాని మునులది కాదు. ప్రజలను శపించు ముని కాడు. సర్వలోక రక్షకులైన సర్వేశ్వరుని సాన్నిధ్యమును చెందగోరి సర్వసంగ పరిత్యాగులై కాననమున పడి కందమూలాదులను భక్షించి కాయ సుఖములను విసర్జించి కాలమును గడుపుచున్న మునులకు ఇట్టి కఠిన భావములు కలుగుట కలికాల ప్రవేశము కాబోలు. అయ్యో, ఎంతటి పాపమును ఒడిగొట్టుకుంటివి అని విచారముతో కుమారుని మందలించెను. నిర్దాక్షిణ్యముగా మాట్లాడుచున్న తండ్రి మాటలు కుమారుడైన శృంగి హృదయమునకు కత్తిపోటువలే సుత్తి వేటువలే తగులుటచే దుఃఖమును భరించుకొనలేక తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమించుము, రాజే ఇంతటి అవిశ్వాస అవినయముగా ప్రవర్తించుటచే నాకెంతయో విచారము కలిగి కుపితుడనైతిని. మీకు చేసిన పరాభవమును సహింపలేకపోతేనే ఋషి ఆశ్రమమునకు వచ్చి ఇట్లు అనుచిత వ్యవహారమును గావించుట ప్రభువుకు న్యాయము కాదు కదా అని రోధించుచుండా, శమీక మహాముని పుత్రుని చేరదీసి, బిడ్డ, కాలము బలవత్తరమైనది. మానవునకు వివేకమునసించు పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుచుండును. వినాశకాలము విపరీత రూపమును ధరించి కాలముచే ఈ రీతిగా చేయించుచుండును. రాజు మహాభక్తుడు, తేజస్వి, ధర్మాత్ముడు, సమస్త భూమండలమునకు చక్రవర్తి. అతని కీర్తి త్రిభువనములకు వ్యాప్తమై అతడు ఎల్లప్పుడూ వేల కొలది దాసదాసీలతో సేవించబడుచుండెడవాడు. అతను భవనమును వదిలి వెలుపలకు వెళ్ళినా చుట్టూను అనేక రక్షక భటులు అతని ఆజ్ఞలకై చేతులు కట్టుకొని దృష్టిని మరల్చక వెంట పాదచారులై తిరుగుచుందురు. అతను ఏ రాజ్యమున ప్రవేశించిననో ఆయా దేశపు రాజులు అతనికి స్వాగతములిచ్చి అతనిని అనేక రీతుల గౌరవించి భృత్యులై కొలచెదరు. ఇట్టి భోగములతో అలవాటు పడిన మహారాజునకు ఇక్కడ ఎట్టి స్వాగతము గౌరవము జరుగుకుండుటే కాక చారుడి నీరునైనను ఇచ్చి తాపము చల్లార్చలేకపోయిన పరిస్థితి ఏర్పడుటచే ఆకలి బాధ ఒకవైపున, పిలిచినను ఎవరూ పలుకక అతను ఆశించిన గౌరవము అందుకోలేకపోవుట, నిరాశ తాపములు మరొక వైపునను ఆవరించుటచే భరించలేక ఈ విధమైన అనుచిత కార్యమును చేయుటలో కొంత పొరపడియుండను. అంత మాత్రముననే నీవు కుపితుడవై ఋషికుమారులకు విరోధమైన ఇట్టి కార్యమునకు పూనుకొనుట తాపసలోకమునకే తీరని పాపమును చేకూర్చితివి. ఛీ, ఎట్టి ద్రోహమును అనర్చితివి అని మందలించుచు కన్నులు మూసుకొని, ఈ అపరాధమును తప్పించు ఉపాయమేదైనను కలదా అని విచారించి ఎట్టి ఉపాయమో లేదని గ్రహించి అన్నింటికీ ఆ పరమేశ్వరుడే సర్వసమర్థుడు అని తలంచి భగవంతుని ఈ రీతిగా ప్రార్థించెను. సర్వలోక శరణ్య, అపక్వబుద్ధిగల బాలుడు కర్తవ్యతాజ్ఞానము లేక అజ్ఞాన ప్రోద్బలముచే రాజునకు అట్టి అపరాధము గావించెను. కాన బాలుని క్షమించి అయినను లేక శిక్షించి అయినను రాజునకు కళ్యాణమును కలుగు చేయము అని ప్రార్థించెను. ఇంతలో కన్నులు తెరచి గుమిగీడిన ఋషులను
ఋషి కుమారులను చూచి విచారముతో, చూచితిరా, నా కుమారుడనొచ్చిన అపరాధము, లోకపాలకుడైన రాజును ఈ రీతిగా పరాభవము చేయుట ఋషులకు పాడి కాదు కదా. కాన మీరందరూ భగవంతుని ప్రార్థించి ఆ రాజునకు ఎట్టి కీడును వాటిల్లక శుభములు అందుకొనున్నట్లు చేయుడు అని శమీక మహాముని తెలుపగా, అందులో ఒక వృద్ధ ఋషి శాంతమూర్తుడై లేచి, మహాత్మా, తమకే ఇంతటి అనుగ్రహము రాజుపై ఉండినా శాపమిచ్చినది తమ పుత్రుడే కదా. తమ శక్తి పుత్రుని కంటెను అధికమైనది కదా. తమరు సర్వసమర్థులు కదా. అట్టి తమరు ఈ బాలుడిచ్చిన శాపమును జరగకుండానట్ల చేయవచ్చును కదా. తమరింత విచారించనేలా అని ప్రార్థించగానే మిగిలిన కొందరు ఋషులు, ఋషి కుమారులు, సత్యము సత్యము, మా ప్రార్థనలు ఆలకించి కుమారుని క్షమించి చక్రవర్తికి కళ్యాణము కలుగు చేయుడు అని అందరూ ఏకకంఠముతో అడిగిరి. అంత శమీక మహాముని చిరునవ్వు నవ్వి కన్నులు మూసుకుని మహారాజు యొక్క భూత భవిష్యత్తును యోగదృష్టితో పరికించి, వర్తమానమునకు ఏమైనను ఆధారములు కలవా లేక అవాంతర ఫలమా అని విచారించగా, రాజు తక్షక విషానలమును చెందవలననియు అది తప్పునది కాదనియు ఇట్టి విధి విధానమును తప్పించుటకు ప్రయత్నించుట భగవంతుని ఆజ్ఞకు విరుద్ధ ప్రవర్తన సలుపుటే అనియు, అట్టి జన్మాంతర కర్మయే ఈ పిల్లవానికి ఇట్టి సంకల్పమును రాజునకు ఇట్టి దుర్గుణమును కలిగించినదనియు తెలిసికొని, సర్వసంకల్ప సిద్ధుడైన సర్వేశ్వరుడే దీనిని సమర్థింపగలడు కాని అన్యులకు ఇది సాధ్యము కాదనేను. అట్లు ప్రయత్నించుట అహంకార ప్రభావమే అనియు తెలుసుకొని, అహంకారము ఋషులకు మహాశత్రువు ఒకటిచే దానిని ప్రవేశింపచేయకుండుటకై తనకెంత శక్తియున్నను దానిని శమింపచేయుటకు శమీక మహర్షి పూనుకొనక, తనకు తగిన సహాయము కొంతవరకైనను చేయ సంకల్పించి కన్నులు తెరచి నలువైపులా పరికించి సమర్థుడైన ఒక శిష్యరత్నమును చేరబిలిచి, నీవిప్పుడే హస్తినాపురమునకు వెళ్లి రావలేను, సిద్ధము కమ్ము అని ఆజ్ఞాపించెను. అంత ఆ శిష్యుడు, సిద్ధమొగటకు ఋషి శిష్యులకు వేరేమున్నది, తమ ఆజ్ఞయే మా సర్వసిద్ధము, ఈ నిమిషమునకు ఇచ్చటి నుండి బయలుదేరదును, ఆజ్ఞాపింపుడు అని నమస్కరించెను. అంత శమీక మహర్షి ఆసనము నుండి లేచి ఆ శిష్యుని లోనికి తీసుకొని పోయి పరీక్షిన్ మహారాజుకు తెలుపవలసిన విషయములన్నీయూ సక్రమముగా తెలిపెను. అంత శిష్యుడు శమీక మహామునికి నమస్కరించి బయలుదేరెను. ఇది ఇట్లుండా మహారాజుకు పరీక్షిత్తు హస్తినాపురము చేరి కొంత శ్రమ తీర్చుకొని లేచిన తక్షణమే తాను ఆశ్రమములో చేసి వచ్చిన మహాపరాధమునకు విచారించుచు, అయ్యో, నా బుద్ధి ఎంత భ్రష్టు అయ్యను, నిష్ఠుడగు మహాతపస్సుని చక్రవర్తియగు నేను ఈ రీతిగా అవమానపరుచుట పరమ పాపము అని విచారించుచు, దానికి తగిన పరిహారమేమి, లేక మరొక ఆశ్రమమునకు స్వయముగా వెళ్లి క్షమాపణ కోరుటయా, లేక వారి శిక్షకు శిరస్సు వంచుటయా, కర్తవ్యమేమి అని పరితపించుచున్న సమయమున ఒక సేవకుడు వచ్చి ద్వారము చెంత చేతులు కట్టి నిలుచుకొనెను. మహారాజు అద్దాసును చూచి కారణమేమని ప్రశ్నించగా, ఎవరో ఒక ఋషికుమారుడు తమ దర్శనమునకై శమీక మహర్షి పంపగా వచ్చినాడనియు, అతను తమకు మహర్షి పంపిన వార్తలను అతి త్వరగా అందించవలననియు చాలా ఆతురత పడుతున్నాడు. ఇందుకు ప్రభువుల వారి ఆజ్ఞ అని తెలిపెను. ఆ మాట వినగనే తాను పరుండిన మల్లిల పాన్పు సర్పము వలె నిప్పుల వలె కాల్చుచు బొసకొట్టుచున్నట్లు రాజునకు తోచెను. తక్షణమే లేచి ద్వారపాలుని దగ్గరకు పిలిచి, ఋషికుమారుడు ఏమనెను, అతని ముఖవర్చస్సు విచారముతోనున్నదా, క్రోధముతోనున్నదా,
లేక ఆనంద శాంతములొలుకుచున్నవా అని మీద మీద ప్రశ్నలు వేయదొడగెను. అంత ద్వారపాలుడు వినయముతో తల వంచి, మహారాజా, ఆ మునికుమారుడు పరమశాంతుడు, ఎల్లప్పుడూ మహారాజునకు జయ జయ శబ్దములు పలుకుచున్నాడు. ఉద్రేకము అతని మోమునందు ఏమాత్రమూ కనిపించుకొన్నది అని జవాబు చెప్పెను. అంత మహారాజు కొంత సర్దుకొని, ఆ మహర్షి కుమారుడు అడిగిన ప్రశ్నకు నీవేమి జవాబిచ్చితివి అని ద్వారపాలకుని ప్రశ్నించగా, విప్రోత్తమ, మహారాజుగారు వనమునకు వెళ్లి అలసి వచ్చిరి. విశ్రాంతి నుండి లేవగనే మీ వార్త వారికి అందింతును అని తెలిపితిని అని ద్వారపాలకుడు సమాధానము తెలిపెను. ఇంతలో మహారాజు ఆతురతతో, నీ ఈ సమాధానమునకు ఆ మునికుమారుడు ఏమనెను అని మరల ప్రశ్నించెను. ప్రభు, ఆ వచ్చిన మునికుమారుడు తమను దర్శించుటకు ఆతురత పడుచున్నట్లు, చాలా అవసరమైన వార్త అనియు, వారి గురువుగారు తన కొరకు నిమిషములు లెక్కించుచుండుననియు, ఎంత త్వరలో దర్శించినా అంత మంచిదని, నిమిష నిమిషమునకు రాజునకు శుభము కలుగుగాక అని వల్లించుచున్నాడు. వారికొక ఉన్నతాసనమిచ్చి కూర్చోమన్నను వారు దానిని అంగీకరించక ద్వారము దగ్గర నిలిచి నిమిషములను లెక్కించుచున్నారని ద్వారపాలకుడు తెలిపెను. అంత రాజు ఆనంద భాష్పములు తుడుచుకొనుచు, కిరీటమునైనను ధరించక, పాదరక్షలైనను వేసుకొనక, అంగవస్త్రమును అలంకరించక అతి వేగముగా నడుచుకొని ద్వారము దగ్గరకు వచ్చెను. అంత మునికుమారుని చూచి సాష్టాంగ నమస్కారము చేసి వారి చేతులు రెండును పట్టుకొని లోపలకు తోడ్కొని పోయి ఋషికుమారుని ఉన్నత ఆసనముపై కూర్చుండబెట్టి తాను కింద కూర్చొని తమ రాకకు కారణమేమని ప్రార్థించినా, మహారాజును చూచుచూ మునికుమారుడు, రాజా, మా గురువుగారు శమీక మహాముని తమకు ప్రత్యేక ఆశీర్వాదములు పంపుతూ కొన్ని ముఖ్య విషయములు తమకు తెలుపమని సెలవిచ్చిరి అని తెలుపుతూ కంటి ధారలు తుడుచుకొనుట చూచి మహారాజు ఆతురతతో, మునికుమారా, ఆ విషయమేమియో త్వరగా తెలుపుము. నా నుండి కావలసిన పని ఏమైనను ఉండినా నా ప్రాణములైనను ఒడ్డుటకు సిద్ధముగానున్నాను. లేక నా రాజ్యమునకేమైనను కీడు వాటిల్లు దినములు రానున్నవా? దానికి తగిన పరిహారములేవియో తెలిపినా తప్పక శిరసావహింతును అని ప్రార్థించగా, మహారాజా, రాజ్యమునకు కాని మహర్షులకు కాని ఎట్టి ప్రమాదములు లేవు, రావు. కాని తమకే కొన్ని అశుభములు ఆవరింప సమీపించుచున్నవి అని సూక్ష్మముగా తెలుప, మహారాజు ధన్యుడను. మహర్షులు, రాజ్య ప్రజలు శుభముగా ఉండినా నాకెన్ని అశుభములు సంభవించిననో పర్వాలేదు. వారల సుఖశాంతులే నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు అని కొంత శాంతుడై తన గురువుగారు ఏమి సెలవిచ్చారో తెలుపమని మునికుమారుని ప్రార్థించెను. మహారాజా, తెలియక అజ్ఞానముచే జరిగిన ఒక మహాపరాధమునకు మహాముని చాలా విచారించుచున్నారు. ఆ విషయమును మీకు తెలుపుటకే నన్నిచ్చటకు పంపుటకు మూల కారణం అని ముని శిష్యుడు చెప్పుచుండగానే మహారాజు ఆతురతతో, అది ఎట్టి అపరాధమో, ఎవరు గావించినదో దయచేసి విపులముగా తెలుపుము అని కోరెను. సాయిరాం. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.